ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రతి ఉదయకాలపు ఆరాధనలో నాయన పాల్గొంటూ నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసిని కూడా దీవించి ఆశీర్వదించి నాయన మమ్మలను నీ రక్షణలో కొనసాగటానికి కృప చేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ విశ్వాసులారా, ఈ దినము నుండి మరలా తిరిగి సామెతల గ్రంథంలో మనము వాక్య ధ్యానాలు ప్రార్థనాపూర్వకంగా చేసుకుందాం. దయచేసి అందరము కూడా ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి సామెతల గ్రంథము 5వ అధ్యాయము, సామెతల గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 5వ వచనం: జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలు మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. ప్రియమైన విశ్వాసులారా, మరి దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి మరలా తిరిగి సామెతల గ్రంథం మరి వాక్య భాగాలు ధ్యానం చేయటానికి ప్రభు మనకిచ్చిన ఈ యొక్క సమయము కొరకు దేవునికి వందనాలు. మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈవేళ మనం మరి సామెతల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకున్నాం కదా. ఇక్కడ చక్కటి మాటలు చెప్పబడ్డాయి. మన యొక్క అంశము, మన సంపాదన ఇటువంటిది, మన సంపాదన ఇటువంటిది. ఒక ఇలస్ట్రేషన్ మనం జ్ఞాపకం చేస్తుంటే, అలెన్ ఆస్కర్ అని ఒక చిన్న వ్యాపారవేత్త, అతడు గాజు సామాగ్రి, పింగాణి సామాగ్రి అతడు కొని దానిని ఒక చిన్న బుట్టలో పెట్టి తాను బస్ స్టాండ్లో బస్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎదురు చూస్తూ నిద్రలోకి జారిపోయాడు. అతడు గాలిలో మేడలు కొడుతూ కళల్లోకి వెళ్ళిపోయాడు. ఆ కళలో అతనికి వచ్చినటువంటి ఒక చక్కటి
కళ ఏమిటి అని ఆలోచన చేస్తే ఈ పింగాణి గాజు సామాను వ్యాపారం అట చాలా అభివృద్ధి చెందిందట. అతడు చాలా మంచి ఇల్లు కొట్టుకున్నాడట, వ్యాపారాన్ని వృద్ధి చేశాడట. 10 మంది అక్కడ మరి అమ్మకానికి సేల్స్ బాయ్స్ని ఏర్పాటు చేసుకున్నాడట. దినదినము కూడా వ్యాపారం అభివృద్ధి పొందుతుంది. ఈ వ్యక్తి తన యొక్క సేల్స్ మ్యాన్కి పని చెప్పినప్పుడు ఆ పని సక్రంగా చేయలేదు. చేయకపోతే నేను చెప్పినటువంటి పని యజమానిని పనివాడవు నువ్వు చేయవా అని ఆ నిద్రలోనే ఆ పని మనిషిని గట్టిగా తన్నాడట. ప్రియులారా, ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే కలలో జరుగుతుంది. కానీ వాస్తవంలో అతడు ప్రారంభించినటువంటి చిన్న సామాగ్రి బుట్ట తన కాళ్ళ దగ్గర ఉంది. తన ఊహల్లో అతడు ప్రయాణిస్తూ కళ్ళగన్నాడు. కానీ తన్నినప్పుడు అక్కడ పనివారు లేరు, అతనికి ఇల్లు లేదు, అతని యొక్క వ్యాపారం వృద్ధి చెందలేదు. కానీ చిన్నగా ప్రారంభించినటువంటి ఒక బుట్టెడి సామాను మాత్రం అంతా కూడా బ్రద్దలైపోయింది. ప్రియుల, బహుశా ఏమీ అర్థమైంది ఒకసారి ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, లోకములో ఉన్నటువంటి మానవుని యొక్క జీవితము కూడా వాస్తవాలు కాదు కానీ ఊహల్లో వ్యవహరిస్తూ ఉంటాం. గాలిలో మేడలు కడుతూ ఉంటాం. ప్రయత్నం అనేది తప్పదు. కానీ ఏం చేయకుండా మనిషి ఎదగాలని, అసలు ఈ లోకములో అన్నీ కూడా నావే అనిపించుకోవాలని, నేనే సంపాదించుకోవాలని ఇటువంటి తాపత్రయం మానవ జీవితంలో ఉంటుంది. ఒకటి కష్టే ఫలి అంటారు, చాలా మంచిది. కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు, చాలా మంచిది. ఎందుకంటే మనం కష్టపడితే దేవుడు దానిని ఆశీర్వదిస్తాడు. కానీ అది ఏ విధంగా ఉండకూడదంటే అది అత్యాశతో కూడినదై ఉండకూడదనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. మానవుని యొక్క జీవితంలో లోకములో ఏవేవో వెతుకుతూ ఉంటాడు. వేటినో చేయాలని ఆశపడుతూ ఉంటాడు. ప్రక్కవాడిని పడగొట్టాలి అని ప్రయత్నం చేస్తాడు. ప్రక్కన ఎదుగుచున్న వ్యక్తిని త్రొక్కివేయాలి అని ఆశిస్తూ ఉంటాడు. తను ఒక్కడే ఎదగాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. దేనికి ప్రియులారా? దేవుని వాక్యం అంటుంది, ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునుట వాళ్ళకి ఏమి ప్రయోజనం? కాబట్టి మన యొక్క జీవితానికి, మన కుటుంబానికి, మన పడవ ప్రయాణానికి ఎంత అవసరమో, ఏది అవసరమో అది తప్పనిసరి. కానీ దానిని మించి అత్యాశకు మానవుడు లోనైపోయి నీతి న్యాయాలు మరచిపోయి అక్రమాలు మూటగొట్టుకుని ఇతరుల యొక్క కన్నీటిని ఆనందిస్తూ జీవిస్తూ ఉంటే ఏదో ఒక దినాన మనం సంపాదించింది అంతా ఏమవుతుందంటే, అలెన్ ఆస్కర్ తన యొక్క వ్యాపారం ఎలాగైతే నేలపాలైపోయిందో అలాగే అయిపోతుంది ప్రియులారా. కానీ తినటానికి, త్రాగటానికి కావాలి, ఉండటానికి కావాలి, కట్టడానికి కావాలి. అది మించి ఒకవేళ న్యాయబద్ధంగా నువ్వెంత సంపాదించినా అది నీ కష్టార్జితం, నీకు ఎప్పటికీ కూడా అది నీకు దక్కుతూ ఉన్నది. కానీ అది నీవు ఒకవేళ అక్రమ సంపాదన అయిపోతే, నీవు లోకాన్నే సంపాదించాలి అని అనుకుంటే ప్రాణాలు పోగొట్టుకుంటావేమో. అటువంటి వాస్తవాలు లోకంలో ఎన్నో ఉన్నాయి కదా. నయమాను స్వస్థత పొందినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రవక్తకు ఎన్నో విలువైన కానుకలు తెచ్చాడు. కానీ ఆ ప్రవక్త వాటిని రిఫ్యూజ్ చేశాడు. కానీ చిన్న ప్రవక్త గెహజీ వెళ్ళి వాటిని తీసుకుని వచ్చిన తర్వాత ప్రవక్త అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళలేదు అంటాడు. నా మనస్సు నీతో రాలేదా? ఈ మాట చెప్పినటువంటి ఎలీషా ప్రవక్త గెహజీని ఏమని హెచ్చరిక చేస్తున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 26వ వచనములో ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? ప్రియులారా, పరిస్థితులు దిగజారిపోతున్నాయి. భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం.
దేవుని యొక్క రాక సమీపించే సమయమని దైవగ్రంథం ఘోషిస్తూ ఉన్నది. ప్రస్తుత పరిస్థితుల ప్రకృతి వైపరీత్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు ఏది వెంటాడుతుందో, ఏది ఎప్పుడు మన ప్రాణాలు మరి తోడేస్తుందో మనకైతే తెలియదు. కానీ మనము దేవునిని వెతకటం మర్చిపోయాం. లోకాన్ని వెతుకుతున్నాం, ధనాన్ని వెతుకుతూ ఉన్నాం, సుఖ సౌఖ్యాలు వెతుకుతున్నాం, భోగభాగ్యాలు వెతుకుతూ ఉన్నాం. ఎంతోమంది చరిత్రకారులు ఉన్నారు, అన్నీ సంపాదించారు. ఏది వారితో పట్టుకుని వెళ్ళారు? మట్టిలో కలిసిపోయారు. సంపాదించినవన్నీ భూస్థాపితాలైపోయాయి. చరిత్ర సత్యాలు. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఈవేళ మనతో మాట్లాడుతున్న సత్యం ఏంటంటే, జ్ఞానమును సంపాదించుకో. అసలు జ్ఞానము అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానం. జ్ఞానము సంపాదించాలంటే దేవుని సంపాదించాలి, దేవుని కలిగి ఉండాలి. బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు సమస్తములు కూడా ఆయన యందే గుప్తమయ్యున్నవి అని దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఉదయకాలం ఈ యొక్క సామెతల గ్రంథ ధ్యానాలు మనం ఏమి సంపాదించుకుంటున్నామంటే, సంపాదించుకున్నది స్థిరము కాదు. కానీ మన దేవుని మనము సంపాదించుకోగలిగితే అన్న వస్త్రాలకు లోటు ఉండదు. ఆకలి దప్పికలు తీరుస్తాడు, ఆయురారోగ్యాలు ఇచ్చిస్తాడు, సర్వసంపదలు ఆయన కలుగు చేస్తాడు, కుటుంబాలు దీవిస్తాడు, బిడ్డలను కూడా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ లోకములో మనము ఒకవేళ మనం జీవిస్తున్న లోకాన్ని కోరుకుంటాం కాదు. కానీ లోకము అందరి సమస్తము కలుగు చేసిన ఆ దేవుని యొక్క జ్ఞానాన్ని మనం వెతకగలిగితే ఆయన మనకు సర్వ సంపదలు అనుగ్రహిస్తాడు. అట్టి కృప పొందటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిని మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. మానవ జీవితంలో నాయన సృష్టికర్త దేవుని మరచి లోకమంతటిని కూడా నాయన మేము సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తూ నాయన మా ప్రాణాలే పోగొట్టుకుంటూ ఉన్నాం. అది ఏమి ప్రయోజనం అని వాక్యం హెచ్చరిక చేస్తున్నాను. కాబట్టి జ్ఞానమయ్యున్నటువంటి దేవుణ్ణి మేము సంపాదించటానికి, నిన్ను గూర్చి మేము వెతకటానికి కూడా కృపచేయమని ప్రార్థిస్తాం. పరీక్షలు వ్రాసిన బిడ్డలు, వ్రాస్తున్న బిడ్డలు, వ్రాయబోతున్న బిడ్డలు వారి జయము కొరకు ప్రార్థిస్తాం. ఎండల యొక్క నాయన మరి తీవ్రత దూరపరిచి వాతావరణాలు చల్లపరచాయి. స్వస్థతలు రక్షణ కలుగు చేయండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా దిన ఆహారము నేడు మాకు దయచేయం. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధం క్షమించము. శోధనలోని తేక కీడును తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి, విశ్వాసికి తోడుగుడు సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.